మన కాలేజీ వెంకటేశ్వర యూనివర్సిటీ కింద ఉండేది కదా, అప్పుడు టోర్నమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. అది 74, 75 ఆ ప్రాంతంలో టోర్నమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ఏ స్పోర్ట్స్లోనండి? అవి మనం అన్ని గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, బాస్కెట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, త్రోబాల్, అన్ని గేమ్స్ అక్కడ మనం కాలేజీలో మనకున్న ఫెసిలిటీస్తో దీంట్లో లిమిటెడ్ రిసోర్సెస్తోనే పిల్లలు బాగా, చాలా పిల్లలకి ఎంత ఆసక్తి అంటే అంత ఆసక్తి వాళ్ళకు. స్వామికి మంచి పేరు తీసుకురావాలి, స్వామి పిల్లలు బాగా డిసిప్లైన్ అనే దీంతో వాళ్ళు పాపము అన్ని విషయాల్లో బాగా పనిచేసేవాళ్ళు. ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీసు, ఒక టోర్నమెంట్స్ వచ్చినప్పుడు మాకు ఎంత లిమిటెడ్ టైం ఉంటే ఆ టైంలో బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. బయట కోచెస్ ఎవరూ లేదు, బయట వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కదా ఆ టైంలో. అంతా మేమే, నేను పిల్లలతో పాటు, పిల్లలు నాతో పాటు, అంతే. ఆ విధంగా బాగా ప్రాక్టీస్ చేసి వెళ్తే ఫస్ట్ ఇయర్ మాకు ఓన్లీ గేమ్స్లో వచ్చింది. 3 షీల్డ్స్ వచ్చాయి. ఆ 3 షీల్డ్స్ తీసుకొచ్చి స్వామి పాదాల దగ్గర ఇక్కడ పెట్టాం మందిరంలో. స్వామి ఎంతో సంతోషపడి బాయ్స్ సైడ్ చూసి, చూడండి మన ఆడపిల్లలు ఎంత బాగా తెచ్చారో ఆడి అన్నారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఓవరాల్ ఛాంపియన్షిప్ ఇన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అది కూడా వచ్చింది మనకు ఆ ఇయర్. ఆ విధంగా 3 ఇయర్స్ కంటిన్యూస్గా తీసుకొస్తే ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు మీకే షీల్డ్స్ అన్నారు. సో ఇప్పటికీ అవి కామన్ రూమ్లో ఉన్నాయి. అంటే ఆ కాలం పిల్లలు, ఆ టైం పిల్లలు అంత బాగా పనిచేసేవాళ్ళు, మనసు పెట్టేవాళ్ళు. దానికి తోడు మాకు స్వామి యొక్క బ్లెస్సింగ్స్, మెయిన్గా స్వామి బ్లెస్సింగ్స్. 1985లో స్వామి కాలేజీకి వచ్చి, అంటే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఆడిటోరియంలో ప్రోగ్రామ్స్, కల్చరల్ ఐటమ్ ప్రోగ్రామ్స్ ఉండేటివి. వెరైటీస్గా బాగా ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఆడిటోరియం ప్రోగ్రామ్స్ మేడమ్స్ అందరూ. ఇప్పుడు 85లో ఏం చేశారంటే ఒక వెరైటీ, కొంచెం చేంజ్ ఉండి అని చెప్పి స్పోర్ట్స్ ఫీల్డ్లో పెడదాము అని అన్నారు. అప్పుడు నన్ను అడిగారు ఏం పెడదాము అనేసి. స్వామికి పాతవి కూడా చాలా ఇష్టం ఉంటాయి కదా అని జడకోలాటం అని పైన ఒక స్తంభానికి రోప్స్ అన్నీ కట్టేస్తారు. మెనీ అంటే కలర్స్గా కడతారు. ఒక 3 కలర్స్, మనం జడ ఎలా అల్లుకుంటామో ఆడవాళ్ళు ఆ విధంగా జడ కోలాటం, ఒక పాట పెడతారు. ఆ పాటతో ఈ కోలాటముతో జడలు లేస్తారు. అది నాకు రాదు యాక్చువల్గా. మా మేడము ఆర్ట్స్ కాలేజీలో సునందమ్మ మేడం అని ఉండ్రి, ఆమె నాకు వచ్చు, నేను హెల్ప్ చేస్తాను అని అనింది. అంటే సరే అని చెప్పి మేడం వచ్చి ట్రైన్ చేశారు పిల్లలకు. దాంతో చాలా బాగుంది, స్వామి గారు సంతోషపడ్డారు. అదే టైంలో కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండింది. అప్పుడు మళ్ళీ 86లో ఆ టైంలో 80 సైకిల్స్తో స్వామికి కొంచెం మళ్ళీ ఫీల్డ్ యాక్టివిటీసే పెట్టాము. ఆ టైంలో స్పోర్ట్స్ కూడా పెట్టాము. అంటే స్పోర్ట్స్ ఐటమ్స్, రన్నింగ్ రేసు, తర్వాత థ్రోయింగ్ ఈవెంట్స్, డిస్క్ త్రో, ఇవన్నీ కూడా పెట్టాము. స్వామి కో ఆర్గనైజ్ చేసాము. అవన్నీ స్వామి చాలా ఎంజాయ్ చేశారు. ఆ స్టార్టింగ్లో స్పోర్ట్స్ ఫీల్డ్ కదా, సో మేము టార్చ్ లైట్ అని ఒకటి పెట్టాము. మాకు ఇలాంటి టార్చెస్ కాదు మావి, ఏదో ఒక క్లాత్ అంతా ఒక దీనికి చుట్టి దాన్ని ఒక టార్చ్ లాగా చేసాం, కిరోసిన్లో డిప్ చేసి. అది అమ్మాయి క్యారీ చేసింది. స్వామి నవ్వుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ పెట్టే టార్చ్, ఆ టార్చ్ చాలా చిన్న టార్చ్. మరి బ్యాక్ సైడ్ గేట్ నుంచి స్వామి ఎంటర్ అవుతారు కదా, అప్పుడు అక్కడంతా మేము బాగా పేడతో అంతా అలికించి ముగ్గులు వేశారు పిల్లలందరూ ఫీల్డ్ వరకు. స్వామి నిలబడుకొని ఆ చిన్న విషయం కూడా ఎంత ఎంజాయ్ చేశారంటే, ఎంత బాగా అంత దూరం పేడతో బాగా అలికించావే, ముగ్గులు వేయించావే అని ఎంత బాగా సంతోషపడ్డారు స్వామి. తర్వాత అక్కడి నుంచి అక్కడ పైన స్వామి ఎంటర్ అయ్యేటప్పుడు పై తట్టు ఒకటి కట్టాము బుట్ట. ఆ బుట్టని ఇలా ఓపెన్ చేస్తే స్వామి మీద పూలు రెక్కలు పడతాయి. స్వామి సర్వాంతర్యామి, ఆయనకు తెలియదు ఏమైనా ఉందా, ఆగిపోయారు అక్కడ. ముందు అది పడిన తర్వాత నేను లోపలికి పోతాను. ఆ విధంగా స్వామి ఎంటర్ అయినారు. ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ చూశారు. అప్పుడు 80 సైకిల్స్ మీద పిల్లలు ఫీట్స్ చేశారు. మళ్ళీ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత స్వామి వెనకల సైడ్ గేట్లోంచినే బిల్డింగ్ లేక వస్తారు కదా, అక్కడ నేను పిల్లల దగ్గర 80 సైకిల్స్, పిల్లలు, నేను నిలబడ్డాం. స్వామి అక్కడికి వచ్చి పుట్టపర్తిలో చేయిస్తావా అని అడిగారు. స్వామికి మొక్కున్నాము. ఆ విధంగా ఫస్ట్ అండ్ సెకండ్ స్పోర్ట్స్ మీట్ ఓన్లీ అనంతపూర్ క్యాంపస్ వాళ్ళే పర్ఫామ్ చేశారు. ఆ సైకిల్స్ మీద ఫీట్స్ అన్ని మీరే నేర్పించారు మ్యామ్? సైకిల్స్ నేను, రాణి మేడము, మీరా మళ్ళీ వచ్చింది. నేను రాణి మేడం ఎక్కువగా
ఆ చేయించేసేవాళ్ళం. వెరైటీ ఐడియాలు ఎలా వచ్చేవి? అంటే దాంట్లో ఏమంటే ఫీడ్స్ అంటే 5 మంది ఎక్కేది, ఆ విధంగా ఎక్కువ మంది పిల్లలు ఎక్కి ఆ అమ్మాయి తీసుకెళ్ళాలి కదా, తర్వాత బెండ్ అవ్వడము, ఈ విధంగా కొన్ని రకరకాలుగా మేమే సొంతంగా బయట నుంచి ఆ టైంలో ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎవరిని మేము అప్పుడు స్ట్రిక్ట్ రూల్ అనమాట, బయట నుంచి ఒక్కరు కూడా పిలుచుకొచ్చేవాళ్ళం కాదు. ఆ విధంగా తర్వాత బ్యాలెన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ ఇక్కడ 1986లో చేసాము కదా. అప్పుడు ఏం చేసాము, బ్యాలెన్స్ బీమ్ అక్కడి నుంచి తీసుకొచ్చాము అన్ని పోల్స్ తీసుకొచ్చి ఇక్కడ నాటుకొని. మృణన్మయ్య అని ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయి బాడీ బెండింగ్ బాగా చేసేది. ఆ అమ్మాయితో రోప్ వాకింగ్ ఇలాంటివన్నీ, బ్యాలెన్స్ బీమ్ మీద నడవడము, ఇలా ఐటమ్స్ అన్నీ చేయించాము. అది ఫస్ట్ స్పోర్ట్స్ మీట్. 2 స్పోర్ట్స్ మీట్స్ మేమే చేసాము. మళ్ళీ బాయ్స్ స్టార్ట్ చేశారు, వాళ్ళు కూడా మొదలుపెట్టారు. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ మేమేం చేసామంటే మా స్పోర్ట్స్ మీట్స్ అన్నీ ఫ్లోట్స్ తీసుకొచ్చేవాళ్ళం. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ హిల్వ్యూ స్టేడియం ఇలా ఉండేది కాదు కదా, అప్పుడంతా మట్టి ఎక్కువగా ఉండేది. హిల్వ్యూ స్టేడియంలో రోడ్డు కానీ అంతా మట్టిమయమే కదా. మళ్ళీ స్వామి అంతా డెవలప్ చేయించుకుంటూ వచ్చారు. మరి 86లో ఇక్కడ చేసినప్పుడు ఏంటి చేయించారు మ్యామ్? ఏవి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కూడా సైక్లింగ్ ఐటమ్ చేయించాము. రోలర్తో పిల్లలు కూడా పాపము దాన్నంతా చేసేవాళ్ళు. యాక్చువల్గా మోనో సైకిల్ టేకప్ చేసినప్పుడు మేము చెప్పుకోకూడదు కానీ పాపం డాక్టర్ చక్రవర్తి స్వామి చెప్పారు, ఆ మోనో సైకిల్ చేయాలి అంటే కింద బాగా ఇదిగా ఉండాలి కదా, గట్టిగా ఉండాలి కదా, లూజ్ సాయిల్లో ఎలా చేస్తారు పిల్లలు అని చెప్పేవాళ్ళు. నైట్ టైమ్స్ అంతా మేము పిల్లలు అందరం కలిసి చేసుకునేవాళ్ళము. మన డాక్టర్ చక్రవర్తి సారు వచ్చి నిలబడ్డారు, ఒక 2-3 రాత్రులు వచ్చి నిలబడ్డారు సారు కూడా. ఈ విధంగా గ్రౌండ్ ప్రిపరేషను అప్పుడు పిల్లలే హెల్ప్ చేసేవాళ్ళు, అందరూ హెల్ప్ చేసుకునేవాళ్ళము. తర్వాత ప్రతి స్పోర్ట్స్ మీట్కు మేము ఫ్లోట్స్ తెచ్చేవాళ్ళము. ఫస్ట్ టైము సర్వధర్మ అనేది అంతా తీసుకొచ్చాము. మొత్తం అంతా స్వర్గలోకంలో ఉన్న దేవతలందరినీ బస్సుల మీద పెట్టి ఆ విధంగా పిల్లల్ని డ్రెస్ చేసి అదంతా తీసుకొచ్చాము. తర్వాత ట్రైన్ ఒకటి తయారు చేసాము మేము యాక్చువల్గా డాక్టర్ ద్వారకారాణి మేడం నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకున్నాము ఆగిండే బండికి. దాన్ని తక్కువ చేసుకొని దాంతో తయారు చేసాము ట్రైన్. స్వామి స్టేడియంకి వచ్చినప్పుడు చూసి భలే సంతోషపడ్డారు. స్వామిని మెయిన్గా మా ఉద్దేశం ఏమంటే స్వామి సంతోషపడాలి ఐటమ్స్ చూసి. అది డిగ్రీ